Hello, good evening, my dear students. I am welcoming you to the real class who are interesting to learn tally online. ఇప్పుడు ఇవాళ మనం అకౌంటింగ్ ప్యాకేజ్ నేర్చుకుంటున్నామంటే మనం చదివిన చదువుని ప్రాక్టికల్గా డిజిటలైజేషన్ చేస్తున్నాం అంతే తప్ప మనం కొత్తగా సబ్జెక్ట్ ఏమి నేర్చుకోవట్లేదు. కొత్తగా సబ్జెక్ట్ నేర్పదు. అకౌంటింగ్ ప్యాకేజ్ వోంట్ టీచ్ యూ ఎనీ అకౌంటెన్సీ సబ్జెక్ట్. It will help you to do in a practical way, in a simple way, to get the reports easily and accurately. కానీ ఇవాళ మరి చాలామంది అంటే అన్ని అకౌంటింగ్ ప్యాకేజెస్ ఆర్ సో మెనీ, కానీ అన్నిట్లో కల్లా టాలీ అనేది ఈజియెస్ట్ ప్యాకేజ్. ఎనీబడి కెన్ లెర్న్ ఇట్, ఎనీబడి కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ టు ఎర్న్ మనీ. కాబట్టి ఏంటంటే టాలీ గురించే మనం ఎక్కువగా శ్రద్ధ వహిస్తాం. మ్యాక్సిమం పీపుల్ మనం టాలీ మీదనే ఎక్కువ నేర్చుకుంటూ ఉంటాం. అయితే మరి టాలీ నేర్చుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయా, మంచి మంచి అకౌంటింగ్ పోస్టులు వచ్చినాయా అనేది క్వశ్చన్ వేస్తే కనుక ఆన్సర్ మాత్రం అవును అనేది మాత్రం రాదు. కారణం ఏంటంటే మన కాలేజీ స్టడీస్లో ఎక్కడ కూడా ప్రాక్టికాలిటీకి దూరంగా మన చదువులు చెప్తారు. సరే, ప్రాక్టికాలిటీకి దూరంగా చెప్పారు, అదంతా వదిలిపెట్టేస్తే మనం అకౌంటింగ్ సైకిల్ అనే ఒక చాప్టర్ ఉంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఫర్ అన్ అకౌంటెంట్. కానీ అకౌంటింగ్ చాప్టర్లో ఉన్న ప్రొసీజరల్ వేలో ఎవరో కూడా క్లాసులు చెప్పలేదు, మీరు వినలేదు. ఎందుకంటే ప్రతిదానికి ఒక్కొక్క చాప్టర్కి దాంట్లో ఉన్న 7 స్టెప్స్కి 7 ఒక్కొక్క దానికి 3 ప్రాబ్లమ్స్ తీసుకోవటం, ఆ ప్రాబ్లం చేయటం. అంటే సైకిల్ మీద ప్రయాణం చేసిన వ్యక్తి కాస్త దూరం వెళ్ళిన తర్వాత సైకిల్ పక్కన పడేసేసి ఇంకో సైకిల్, కొత్త సైకిల్లో పాత సైకిల్లో తీసుకుని మళ్ళీ ప్రయాణం కొనసాగిస్తాడు. అది ఎక్కడా జరగదు, న్యాచురాలిటీకి విరుద్ధం అది. కానీ మనకు చెప్పింది మాత్రం అదే. దానివల్ల ఏమవుతుందంటే ఒక అకౌంట్ యొక్క స్వభావాలు మనకు తెలియకుండా పోయినాయి. ఎందుకంటే కేవలం ఎగ్జామినేషన్ పాస్ కావడానికే మాత్రమే మనం బీకామ్లు, ఎంకామ్లు, సిఏలు చేసాం. కానీ దానివల్ల ఏ ప్రయోజనం లేదు. నిజంగా కనుక మీకు ఇవాళ అకౌంటింగ్ ప్యాకేజీని వాడుకోకపోయినా అకౌంటింగ్ యొక్క పద్ధతిని, రికార్డింగ్ జర్నలైజేషన్ యొక్క పద్ధతిని మీరు పూర్తిగా నేర్పగలిగితే, ఒక న్యాచురల్ పద్ధతిలో నేర్పి ఉన్నట్టయితే ఇవాళ మీరు ఎవ్వరూ కూడా మాబోటోళ్ళ దగ్గరికి కానీ ఏదైనా ఇన్స్టిట్యూట్ కానీ వెళ్ళి నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉండదు. ఒక గురువుగా చెప్తున్నాను నేను. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ఎన్ అడ్వర్టైజ్మెంట్ టు ప్రమోట్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ మై ఇన్స్టిట్యూట్. దిస్ ఈజ్ నాట్ మైన్ ఈజ్ నాట్ ఇన్ ఇన్స్టిట్యూట్, మైన్ ఈజ్ అన్ ఆఫీస్. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే ఒక రకంగా చాలా బాధ అనిపిస్తుంది. దీంట్లో పిహెచ్డీలు చేస్తారు, ఎంకామ్లు చేస్తారు, ఎంబీఏలు చేస్తారు, సిఏలు చేస్తారు, డిస్కంటిన్యూ చేస్తారు, ఇవన్నీ చేస్తుంటారు. కానీ ఎన్ని చేసినా మళ్ళీ ఒక ఇన్స్టిట్యూట్కో ఎక్కడికో పోయి మళ్ళీ అకౌంటింగ్ ప్యాకేజ్ నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. ఓకే, అక్కడ వరకు బాగానే ఉంది. అకౌంటింగ్ ప్యాకేజీలో కూడా మనం ఏం నేర్చుకుంటున్నాం అనేది కూడా మనకు ప్రశ్నార్థకంగానే ఉంది. ఎలా అంటే అకౌంటింగ్ ప్యాకేజీలో నేర్చుకోవాల్సిన చాప్టర్స్ 2 చాప్టర్లు. వన్ ఈజ్ గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్, సెకండ్ వన్ ఈజ్ ఓచింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ ఈజ్ మెయిన్లీ బేస్డ్ ఆన్ అకౌంట్స్ క్లాసిఫికేషన్స్. అకౌంట్ క్లాసిఫికేషన్లో మీరు ఏమి నేర్చుకున్నారండి? మీకు అందరికీ బాగా గుర్తున్నది పర్సనల్, రియల్ అండ్ నామినల్ అనేది నేర్చుకున్నారు హిస్టారికల్ క్లాసిఫికేషన్లో. ఆ 3ను అనుసరించే అకౌంటింగ్ ప్యాకేజ్ తయారైందండి. మీరు నమ్మినా నమ్మకపోయినా అదే. అంటే ఆ 3 ఎప్పుడు చెప్తారండి మనకి? ఇంటర్మీడియట్ లెవెల్లోనే చెప్తారు. క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ చెప్పారు, కానీ వై ది క్లాసిఫికేషన్ వాజ్ మేడ్, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్ అనేది నేను గతంలో క్లాసులో కూడా మీకు చెప్పాను అన్నారా. కానీ హిస్టారికల్ క్లాసిఫికేషన్ తర్వాత మోడర్న్ క్లాసిఫికేషన్ వచ్చింది. దట్ వాజ్ బ్రాడ్ బై అమెరికన్స్. దాంట్లో అసెట్, లయబిలిటీ, తర్వాత క్యాపిటల్, ఇన్కము, ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడటం జరుగుతుంది. ఏదైనా సరే ఫస్ట్ మనకి ఇంట్రడ్యూస్ కాబట్టింది పర్సనల్, రియల్ అండ్ నామినల్. దాని తర్వాత ఈ పర్సనల్, రియల్ అండ్ నామినల్ని ఒక రూల్ని అనుసరించి మనం రికార్డింగ్ ఎలా చేయాలి. రికార్డింగ్ ఇస్ నథింగ్ బట్ జర్నలైజేషన్. జర్నల్ అంటే డే షీట్, జర్నలైజేషన్ అంటే మేకింగ్ ఎ రికార్డ్ అనే షీట్, అంతే దాని అర్థం అది.
సో ఆ విధంగా మనకి అదే చాప్టర్. కానీ ఇప్పుడు మీరు నేర్చుకోబోయేది ఇవేమే కామర్స్ గ్రాడ్యుయేట్ అరే నాన్ కామర్స్ వన్ ఏమైనా మీకు ఏం పర్వాలేదు, మీరు ఎవరైనా కానివ్వండి, యూ కెన్ లెర్న్ accountancy if you follow my classes regularly. You can become a perfect accountant. You need not go to any institute to learn tally, especially tally నేర్చుకోవడానికి మాత్రం మీరు వెళ్ళక్కర్లేదనే చెప్తాను నేను. మీరు వెళ్ళారు అంటే ఏదో చెప్పారు కదా, డెమో క్లాస్ కదా, ఫ్రీ క్లాస్ కదా, ఏదో అటెండ్ అయ్యాం అనిపించుకున్నట్టే అనిపిస్తుంది, కానీ దాని మీద మీ శ్రద్ధ కనబడదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ ఎవరు పడితే వాళ్ళు నేర్చుకునే సబ్జెక్టు అకౌంటెన్సీ. అందులో ఎవరు పడితే వాళ్ళు అనుసరించాల్సిన పద్ధతులు నేర్చుకునేది టాలీలో. టాలీలో మీరు నేర్చుకోగలిగితే డెఫినెట్గా మీరు ఏ విధమైన, అంటే దీంట్లో టాలీలో ఒక 6 స్టెప్స్ ఉంటాయి. జర్నలైజేషన్, లెడ్జర్ పోస్టింగ్, బ్యాలెన్సింగ్, మేకింగ్ ట్రయల్ బ్యాలెన్స్ టు ప్రూవ్ ది అర్థమెటికల్ యాక్యురసీ, అండ్ ఫైనల్ అకౌంట్స్లో బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఈ 6 స్టెప్పుల బదులు మీరు ఒకే ఒక స్టెప్, దట్ ఈస్ ఫస్ట్ స్టెప్, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఎస్ జర్నలైజేషన్. సో రికార్డ్ ది థింగ్స్, హౌ ది ఫండ్ వాజ్ రిసీవ్డ్, ఇన్ వాట్ సోర్స్ ద ఫండ్ వీ రిసీవ్డ్ ది ఫండ్, హౌ ది ఫండ్ సో రిసీవ్డ్ వాజ్ యూటిలైజ్డ్, ఈజ్ దర్ ఎనీ బ్యాలెన్స్ ఆఫ్టర్ మీటింగ్ ద యూటిలైజేషన్ పార్ట్ ఫ్రమ్ ది రిసీట్ ఆఫ్ ఫండ్ అనేది ఇక్కడ ముఖ్యం. కాబట్టి ఏంటంటే ఈ ఒక్కటి కనుక మీరు మెయింటైన్ చేయగలిగితే ద రెస్ట్ ఆఫ్ ది థింగ్స్, ఆల్ ది 5 steps will be taken care of the system and will produce the result whenever you want and whatever the style you want also. If you want it with percentages, it will produce a percentage based report. If you want it vertical and if you want it horizontal, if you want it to without gross profit and with gross profit, everything, whatever you want, whatever the design you interested, that will produce by the system immediately whenever you put a request. కాబట్టి ఇంత అద్భుతమైన నాలెడ్జ్ని, తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే, ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడా కూడా గ్రూపింగ్ గురించి ప్రస్తావన లేదు. కావాలంటే మీరు ఆన్లైన్ లెసన్స్ చూడండి, ఇన్స్టిట్యూట్స్ని టచ్ చేయండి, ఎక్కడా కూడా గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ ఎక్కడా చెప్పరు. ఎందుకంటే చెప్పకుండా ఏం చెప్తారంటే ఒక 30 or 40 దిస్ ఈజ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, దిస్ ఈజ్ పర్చేజ్, దిస్ ఈజ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, దిస్ ఈజ్ క్యాపిటల్. ఇది తప్ప వేరే విధమైన నాలెడ్జ్ ఎక్స్పోజర్ ఉండదు. కానీ నేను మీకు మాత్రం టోటల్ స్ట్రక్చర్ ఐఎమ్ గివింగ్, టోటల్ స్ట్రక్చర్. దీనివల్ల ఏమవుతుందంటే యూ కెన్ ఐడెంటిఫై ద కాంపోనెంట్, దట్ ఈస్ వెదర్ ఇట్ ఈస్ ఎ లైబిలిటీ ఆర్ అసెట్ ఆర్ ఎక్స్పెండిచర్ ఆర్ ఇన్కమ్, విచ్ హెల్ప్స్ యూ టు ప్రిపేర్ ద రిపోర్ట్స్ వెల్. కాబట్టి దీన్ని శ్రద్ధగా నేర్చుకోండి. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా యూ ప్లీజ్ మేక్ ఎ కామెంట్ ఆన్ ది కామెంటరీ బాక్స్. I will give answer to you. If your question is required further elaboration, I will make a video and will present it towards your question and my answer. So coming to the subject, కాబట్టి ఏంటంటే బేసిక్ అకౌంటెన్సీలో ఎవరైతే పక్కా ఉంటారో వాళ్ళకి అకౌంటెన్సీలో కేవలం మీకు ఈ గ్రూపింగ్ స్టడీ, ఇదే గ్రూపింగ్ స్టడీ ఈజ్ నథింగ్ బట్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ లెడ్జర్ టు ది సిస్టమ్. అంటే సిస్టముకి ఏమీ తెలియదు, సిస్టమ్ చాలా అమాయకంగా ఉంటుంది. అంటే యు ఆర్ ది బాస్ ఆఫ్ ది సిస్టమ్ బికాస్ ద ఆపరేటర్ ఇస్ ది బాస్ ఆఫ్ ది సిస్టమ్. అకార్డింగ్ టు ది డైరెక్షన్స్ గివెన్ బై ది బాస్, దట్ ఈస్ యూ, ఇట్ విల్ యాక్ట్ అండ్ ఇట్ విల్ ప్రొడ్యూస్ ద రిపోర్ట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. కాబట్టి ఏంటంటే బాస్ ఎలా ఉండాలి అంటే బాస్కి తెలిసి ఉండాలి, బేసిక్ అకౌంటెన్సీలో ప్రిన్సిపల్స్ తెలిసి ఉండాలి. మీరు పాత పుస్తకాలు తిరగక్కర్లేదు, కేవలం నా పాట విన్న చాలు, నా నోట్స్ని అబ్జర్వ్ చేసిన చాలు, యూ విల్ బికమ్ పర్ఫెక్ట్. ఐ విల్ గివ్ గ్యారంటీ ఫర్ దట్. నరా. సో నౌ కమింగ్ టు ది ఒరిజినల్ లెసన్, ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ ద గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ యాజ్ part 1 today. Groups are collection of ledgers of the same nature
అంటే ఒకటే కోవకు చెందినవన్నీ కూడా ఒకటే గొడుగు కిందకు తీసుకొస్తారు. అకౌంట్ గ్రూప్స్ ఆర్ మెయింటైన్ టు డిటర్మిన్ hierarchy and category of ledger accounts, which is helpful in determining the presenting meaningful and compliant reports. You can group the ledger accounts under the required groups at the time of creating the chart of accounts, or can alter them at any time. The group behavior is classified into capital or revenue, and more specifically into assets and liabilities, income and expenditure. The groups will affect profit and loss account, which are revenue in nature, and balance sheet, which is capital in nature. నేను అంతకుముందు కూడా అకౌంట్స్లో చెప్పాను, నేను ఈ డెమోలోనే చెప్పాను. మనం చదువుకున్న రోజుల్లోనే we knew pretty well about the groups. There were only two groups, capital group and revenue group. Capital group is again subdivided into two, that is capital receipts and capital expenditure. It is again renamed as capital receipts are named as liabilities, and capital expenditure as assets, and revenue it is subdivided into two, that is income and expenditure. Okay, so all these four will help you to prepare the balance sheet and income statement. So all income and the groups will affect profit and loss account, which are revenue in nature, and a balance sheet, which is capital in nature. అదే మీకు ఫైనల్గా ఆ సమ్మరీ అదే మీకు. The groups will affect profit and loss account, which are revenue in nature, and balance sheet, which is capital in nature. In computerized accounting, there are two important chapters, grouping and watching, to be observed and practiced carefully to become a perfect accountant. Grouping is nothing but introduction of relationship of ledger accounts with the business to the system, and watching is nothing but recording of day-to-day affairs through system. And grouping is nothing but introduction of the ledger to the system. అంటే వీళ్ళు ఈయన ప్రొపరైటరు, ఈయన సప్లయరు, ఈయన లోన్ ప్రొవైడరు, ఈయన సర్వీస్ ప్రొవైడర్ అని చెప్పడమే అన్నారా. దట్ వాచింగ్ ఈజ్ నథింగ్ బట్ రికార్డింగ్ day-to-day affairs through system. అంటే రికార్డింగ్ ఈజ్ ద ఇంపార్టెంట్ ఫర్ అన్ అకౌంటెంట్స్ లైఫ్. అంటే రికార్డింగ్, వితౌట్ ఎ రికార్డింగ్ నథింగ్ విల్ బి స్టార్టెడ్ అండి. మనకు డబ్బులు వచ్చినాయి, ఎలా వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి, ఎవరిచ్చారు, వచ్చినాయి, ఏమైనాయి, అదే కదా రికార్డింగ్ అంటే. వితౌట్ రికార్డింగ్ నథింగ్ విల్ బి స్టార్టెడ్. రికార్డింగ్ తర్వాతనే మిగతా స్టార్ట్ అవుతాయి. దాన్ని క్లాసిఫై చేస్తాం, బ్యాలెన్స్ చేస్తాం, ఎవ్రీథింగ్ విల్ బి ప్రిపేర్డ్ అన్నారా. అండర్ ది మాన్యువల్ అకౌంటింగ్ సిస్టమ్ దేర్ వాజ్ అకౌంటింగ్ సైకిల్. If the entrepreneur wants to know his practical status through his financial status through balance sheet and the result of his venture through profit and loss account, he has to pass through at least 6 stages to get required reports. మన దగ్గర ఉన్న అకౌంటింగ్ సైకిల్ యొక్క మనకు ఎందుకు పనికి వస్తుంది, ఎప్పుడైనా మేనేజ్మెంట్ ఇఫ్ దే వాంట్ టు నో దేర్ ఫైనాన్షియల్ స్టేటస్ యాజ్ ఆన్ టుడే అండ్ ద రిజల్ట్ సో ఫార్ డీటెడ్ టుడే, అంటే మనం ఇంతవరకు నడిపిన వ్యవహారం యొక్క ఫలితం ఏమని తెలుసుకోవాలంటే మినిమం 6 స్టెప్స్ వేయాలి. కానీ యూ సింప్లీ గెట్ ది రిపోర్ట్ సూన్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ రికార్డింగ్, దట్ ఈస్ వాచింగ్ అన్నారా. అవన్నీ అక్కర్లేకుండా వాచింగ్ చేసినంత మాత్రాన యూ విల్ గెట్ ది రిపోర్ట్స్. హెన్స్ వైల్ క్రియేటింగ్ న్యూ లెడ్జర్ యూ ఆర్ రిక్వైర్డ్ టు క్లాసిఫై ఇట్ సూటబుల్లీ అండర్ రిలవెంట్ అకౌంట్స్ గ్రూప్ టు టెల్ ది సిస్టమ్ ది నేచర్ ఆఫ్ లెడ్జర్ అండ్ వేర్ ఇట్ ఈస్ ప్లేస్డ్. అంటే గ్రూపింగ్ ఎలా చేశారంటే, మీరు ఏదైతే ఒక లెడ్జర్ని, ట్రాన్స్పోర్ట్ ఉంది, ఆ ట్రాన్స్పోర్ట్ ట్రేడింగ్కి సంబంధించిందా, లేకపోతే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సంబంధించిందా, తర్వాత ఒక సప్లయర్ ఉన్నాడు, సప్లయరు బ్యాలెన్స్ షీట్కి సంబంధించిన వాడా, తర్వాత కస్టమర్కి సంబంధించిన వాడా, లేకపోతే మన క్రెడిటార్కి సంబంధించిన వాడా అనేది మీరు పూర్తిగా క్లాసిఫై చేసి దాని కింద సూటబుల్గా ఇస్తే ఇమ్మీడియట్లీ వెన్ ఎవర్ యూ వాంట్ సూన్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ది జనరలైజేషన్ ప్రాసెస్ ఇట్ విల్ ప్రొడ్యూస్. ఎందుకంటే దానికి మీరు ఏమని జ్ఞానం ఇస్తున్నారు, ఇది అదమ్మా, ఈయన సప్లయరు, ఈయన కస్టమరు, ఈయన ఆడిటరు, ఇది డైరెక్ట్ ఎక్స్పెండిచర్, ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్, మీరు చెప్పేశారు కదా, యూ ఇంట్రడ్యూస్ ఇన్ క్లియర్. అటువంటిప్పుడు ఏమిటి, ఆటోమేటిక్గా బాస్ అడిగాడు, నేను చెప్పాను కదా నీకు, నాకు చెప్పు అంటే వెంటనే ఇట్ విల్ ప్రొడ్యూస్ ద రిపోర్ట్స్ as and when required, accurately and immediately. This is quite necessary at this stage, as all the reports are prepared online
the moment you enter the transactions. All the accounting package creates a set of predefined accounting groups called reserved groups to maintain consistency and integrity based on mercantile accounting system represents assets, liabilities, income and expenditure. నరా ఇవన్నీ కూడా ప్రీ డిఫైన్డ్ అంటే సిస్టమ్ కొనుక్కున్నట్టయితే ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్ ఇస్తారండి. మొత్తం 28 గ్రూపులు ఇస్తారు, ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్ ఇస్తారు. ఆ డిఫైన్డ్ గ్రూప్స్లో మీకు ఏముంటాయంటే అసెట్స్, లయబిలిటీస్, ఇన్కమ్, ఎక్స్పెండిచర్ అనేది విడివిడిగా మీకు తెలియజెప్పేది ఉంది. సమ్ ఆఫ్ ది రిజర్వ్డ్ గ్రూప్స్ ప్రైమరీ గ్రూప్స్ వైల్ సమ్ ఆర్ సబ్ గ్రూప్స్ టు ది primary groups and main groups and its subgroups. These groups determine whether the ledger is a revenue item affecting profit and loss account or capital item which affects balance sheet. ఇది ఏం నిర్ణయిస్తుంది? ఇది రెవెన్యూకి సంబంధించింది అయితే ఇన్కమ్ స్టేట్మెంట్ అంటే ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, లేకపోతే క్యాపిటల్కి సంబంధించినట్టయితే బ్యాలెన్స్ షీట్ సంబంధించి అది అప్పటికప్పుడు సెగ్రిగేట్ చేసేసుకుంటుంది. అది ఇన్ ద సిస్టమ్ దేర్ విల్ బి టోటల్లీ 28 గ్రూప్స్ pre-created out of which primary group 15 primary and 13 their subsidiary. అంటే 28 గ్రూపులు చేసిందండి. అంటే ముందుగా మనం అనుకున్నది 2 గ్రూపులు క్యాపిటల్ రెవెన్యూ, దాన్ని 4 గ్రూపులు చేసాం, క్యాపిటల్ రిసీట్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ రిసీట్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. దీన్ని 28 గ్రూపులు చేసి దాంట్లో 15 ప్రైమరీ గ్రూప్స్ అంటే మెయిన్ గ్రూప్స్, 13 సబ్సిడరీ గ్రూప్స్ చేశారు. అవుట్ ఆఫ్ 15 primary groups, 9 primary groups appear in balance sheet which are capital in nature and 6 primary groups appear in under profit and loss account which are revenue in nature. దీంట్లో 15 గ్రూపుల్లో 9 గ్రూపులు బ్యాలెన్స్ షీట్కి సంబంధించిందండి. తర్వాత 6 గ్రూపులు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్కి సంబంధించింది, అంటే మీకు ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సంబంధించింది. ఈ 13 గ్రూప్స్ తర్వాత 13 సబ్ గ్రూప్స్ ఆర్ క్లాసిఫైడ్ అండర్ 15 ప్రైమరీ గ్రూప్స్ అండ్ దే అపేర్ ఇన్ ది బ్యాలెన్స్ షీట్ 9 ప్రైమరీ. అంటే ఈ 13 సబ్ గ్రూప్స్ ఏదైతే ఉన్నాయో అది బ్యాలెన్స్ షీట్లో మాత్రం ఉంటాయండి. బ్యాలెన్స్ షీట్లో ఎన్ని గ్రూపులు ఉన్నాయండి? 9 గ్రూపులు ఉన్నాయి. 9 + 13 = 22. తర్వాత ఇన్కమ్ స్టేట్మెంట్లు ఎన్ని ఉన్నాయండి? 6 ఉన్నాయి. 22 + 6 28. సో 9 ప్రైమరీ గ్రూప్స్ ఏంటో ఒకసారి మనం చదువుదాం. క్యాపిటల్ గ్రూప్, లోన్స్ లయబిలిటీ, లోన్స్ బ్రాకెట్లో లయబిలిటీ, కరెంట్ లయబిలిటీ, ఫిక్స్డ్ అసెట్స్, ఇన్వెస్ట్మెంట్స్, కరెంట్ అసెట్స్, మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ అసెట్, బ్రాంచ్ డివిజన్, సస్పెన్స్ అకౌంట్. ఇవన్నీ కూడా క్లియర్గా మీకు అర్థవంతమైన ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. యూ డోంట్ బాదర్ అబౌట్. ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ వెల్, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి. ఈ 20 రోజుల్లో మీరు పర్ఫెక్ట్ అకౌంటెంట్ నేను అయ్యాను మాస్టారు, మీ లెసన్ వల్ల అయ్యారని మీరు కామెంటరీ బాక్స్లో రాస్తారని నేను నమ్ముతాను. కాబట్టి ఏంటంటే యూ ప్లీజ్ కాన్సన్ట్రేట్. అంటే మీకు టైం నాకు కూడా టైం దొరికినప్పుడు చేస్తున్నాను, కానీ మీరు కూడా టైం దొరికినప్పుడు చూడండి, కాన్సన్ట్రేటింగ్గా చూడండి అన్నారా. ఇది 9 ప్రైమరీ గ్రూప్. తర్వాత 6 గ్రూప్స్ ఉన్నాయి కదా ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో. పర్చేజెస్, సేలు, డైరెక్ట్ ఇన్కమ్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఇన్కమ్, ఇండైరెక్ట్. ఈ 6 అవి 12 6 + 15 21 సారీ 6 ప్లస్ 6 + 9 15, 15ని 13 28, మొత్తం టోటల్గా 28 గ్రూప్స్. సబ్ గ్రూప్స్ అపేర్ ఇన్ బ్యాలెన్స్ షీట్ అంటే బ్యాలెన్స్ షీట్ సబ్ గ్రూప్స్ అన్ని బ్యాలెన్స్ షీట్లో ఉంటాయండి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఉండవు. దాంట్లో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, ప్రావిజన్స్, సండికేటర్స్, స్టాక్ ఆన్ హ్యాండ్, డిపాజిట్ అసెట్, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అసెట్, సండి డెటార్స్, క్యాష్ ఆన్ హ్యాండ్, బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ ఓడిఆర్, ఓసిసి అన్నారా. ఇవి మీకు కనిపిస్తాయి. మీకు కంప్లీట్గా మీకు ఇవన్నీ కూడా ఈ మీకు 13 సబ్ గ్రూప్స్ బ్యాలెన్స్ షీట్ గ్రూప్స్ గుర్తుపెట్టుకోండి. మరొకసారి చెప్తున్నాను, బ్యాలెన్స్ షీట్లో 9 మెయిన్ గ్రూప్స్, 13 సబ్ గ్రూప్స్, 22. ప్రాఫిట్ అండ్ లాస్ ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో 6 మెయిన్ గ్రూప్స్, దేర్ వర్ నో సబ్ గ్రూప్స్. 22 6 28 గ్రూపులు. 28 గ్రూపుల్ని విపులంగా ఎగ్జాంపుల్స్తో పాటు మీకు చెప్తాను. దాన్ని కనుక మీరు ఆకలింపు చేసుకుంటే చాలు. దట్ ఈస్ మోర్ ఎనఫ్. నౌ వీ విల్ డిస్కస్ అబౌట్ ది గ్రూప్స్ దట్ అపియర్ ఇన్ ది బ్యాలెన్స్ షీట్. నాన్ రెవెన్యూ గ్రూప్ ప్రైమరీ గ్రూప్స్ అంటారు దీన్ని, మరొక నేమ్. తర్వాత లయబిలిటీ సైడ్ ముందు మనం అప్పుతోటే ఆస్తులు స్టార్ట్ అవుతాయండి. అప్పు అంటే సోర్స్ అండి, సోర్స్ ఆధారం. అంటే ఒక ఆర్గనైజేషన్కి ఫండ్లు ఏ విధంగా వచ్చినాయి, ఆ లయబిలిటీ సైడ్ని సింపుల్గా మనం నేర్చుకోవడం సోర్సెస్.
వాట్ ఆర్ ది సోర్సెస్ ఆఫ్ రిసీట్ ఆఫ్ ఫండ్స్ బై ది ఆర్గనైజేషన్. సో ముందుగా దాంట్లో క్యాపిటల్ అనేది ఫస్ట్ ప్లేస్. ఎందుకంటే మొట్టమొదటగా క్యాపిటల్ అనేదే ముందుగా ఫండ్ రూపంలో వస్తుందండి. దాని తర్వాత ఇతరత్ర అవసరాల కోసం మీకు లోన్స్ వచ్చినా ఇంకోటి వచ్చినా కూడా. సో క్యాపిటల్ ఈజ్ ది ఫస్ట్ గ్రూప్ ఇన్ ద liability side. Consider the group placed under liabilities are nothing but personal accounts. All the personal accounts help the business to get funds to start and develop the business to reach the targeted turnover. Funds invested in a firm or enterprise for the purpose of furthering its business objective. Incentive investment made in the business to earn money with that. The owner will be the owner, only person who entitled for all profit and who bears the loss of the business. Capital can be brought in through cash or any other asset. అంటే ఫస్ట్ ది క్యాపిటల్ అండి. లాభాపేక్ష తోటి ఒక వ్యక్తి ప్లాన్ చేసి దానికి తగిన ఆర్థిక వనరులను తీసుకొచ్చి పెడతాడు. కాబట్టి ఏంటంటే దీంట్లో అంటే ఇవన్నీ కూడా లైబిలిటీస్ అండ్ ఆర్ నథింగ్ బట్ పర్సనల్ అకౌంట్స్ అండి. అన్ని పర్సనల్ అకౌంట్స్ మీకు మీరే ఒప్పుకుంటారు, లైబిలిటీస్ పర్సనల్ అకౌంట్స్ అని ఒప్పుకుంటారు. కాబట్టి ఏంటంటే మీకు మోడర్న్ క్లాసిఫికేషన్లో చూస్తే పర్సనల్ అకౌంట్ని ఏం చేసి ఎక్స్టెండ్ ఎలా చేశారంటే లైబిలిటీస్ అండ్ క్యాపిటల్ కింద వర్ణించారు. అంటే లైబిలిటీస్ పర్సనల్ అకౌంట్ అయినప్పుడు, క్యాపిటల్ పర్సనల్ అకౌంట్ అయినప్పుడు లైబిలిటీ అంటే సోర్స్ అంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఇచ్చారు ఈ డబ్బులు, లోన్ వచ్చిందా ఏమండి, తర్వాత ఎవరన్నా అరువు ఇచ్చారా, తర్వాత సరుకులు అరువు ఇచ్చారా, ఎవరు వ్యక్తులు ఇస్తారు కదా. సో సింపుల్గా మన కామన్ సెన్స్ పాయింట్ ఏంటంటే లైబిలిటీస్ ఆర్ నథింగ్ బట్ పర్సనల్ అకౌంట్స్. సో దీంట్లో ఒక ఎలా క్యాడర్ ఉంటుందో చూద్దాం. దీంట్లో ప్రొప్రైటరీ క్యాపిటల్ ఉంటుందండి, పార్ట్నర్స్ క్యాపిటల్ ఉంటుందండి, షేర్ అప్లికేషన్ మనీ, షేర్ అలాట్మెంట్ మనీ, షేర్ ఫస్ట్ కాల్ మనీ, షేర్ సెకండ్ కాల్ మనీ ఆర్ ఫైనల్ కాల్. అంటే ప్రొప్రైటర్ ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రొప్రైటర్ గారు తీసుకొచ్చి పెడతాడు, ముందుగా పెడతాడు, లేకపోతే దపదపాలుగా మధ్యలో ఎట్ట అవసరం అక్కడ పట్టుకొస్తాడు. పార్ట్నర్స్ క్యాపిటల్లో ముగ్గురు కానీ నలుగురు కానీ ఉంటారు. వాళ్ళ యొక్క షేరింగ్ రేషియో ప్రకారం లేదా వాళ్ళు అనుకున్న ప్రకారం వాళ్ళు పెట్టుబడులు తీసుకొచ్చి ఒకటేసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తారండి. తర్వాత దీంట్లో కంపెనీస్లో వచ్చేటప్పటికి ఒకటేసారి మొత్తం అమౌంట్ కలెక్ట్ చేయరండి. ముందు అప్లికేషన్ పెట్టమంటారు, తర్వాత అలాట్మెంట్ చేసిన తర్వాత అలాట్మెంట్ మనీ కట్టమంటారు, తర్వాత కాల్ మనీస్ వస్తాయండి. ఒక్క కాల్ అయింది, 2 కాల్ లేదా ఒకటే కాల్ అయింది లేదా ఫైనల్ కాల్ థర్డ్ ఎట్లయితే అట్లా. తర్వాత ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ గ్రూపే చేయాలి. విత్డ్రాల్స్ కూడా ఇన్ వాట్ ఎవర్ నేచర్ ఇట్ మే బి, ఇన్ని విత్డ్రాల్స్ కూడా మీకు క్యాపిటల్లోనే గ్రూప్ చేయాలి. దాని ఏంటంటే ప్రొప్రైటర్స్ విత్డ్రాల్ ఆఫ్ మనీ, గూడ్స్ ఆర్ సర్వీస్ బై హిమ్సెల్ఫ్ ఆర్ విత్ ది పర్మిషన్ ఆఫ్ బై ది ప్రొప్రైటర్ ఆర్ బై ఎనీబడి ఇంక్లూడింగ్ ఫ్యామిలీ మెంబర్స్. అంటే ఓనర్ గారు ఆయన కుటుంబ పోషణ నిమిత్తం కానీ ఆయన వ్యక్తిగత అవసరాలకు కానీ డబ్బులు డ్రా చేసుకుంటాడు. తర్వాత వస్తువులు కూడా ఇంటికి కిరాణా దుకాణం అనుకోండి, ఇంటికి సరిపడి కిరాణా దుకాణాలు పట్టుకెళ్తాడు, లేకపోతే ఏదైనా సర్వీస్ అయితే సర్వీసు ఉన్నారా. అలాగే ఆయన పర్మిషన్ తోటి ఇంటి వాళ్ళు కానీ లేకపోతే ఆయన బాకీ ఉన్నవాళ్ళు ఆయన బాకీ ఉన్న వ్యక్తులను కానీ ఆయనే అక్కడికి వెళ్ళి చేసుకోండి అని చెప్తాడు, షాప్లో చెప్తాడు, ఆయనకు 10,000 ఇచ్చి పంపించమంటాడు. అంటే ఆయన వాడుకోనివ్వండి, ఆయన ఆర్డర్ చేత ఇంకెవరైనా వాడుకోండి ఇంక్లూడింగ్ ఫ్యామిలీ మెంబర్స్, అది కూడా మీరు క్యాపిటల్ గ్రూప్లోనే చేయాలి. ఇదేంటి మాస్టారు మనం మామూలుగా డ్రాయింగ్స్ అని చెప్పుకుంటాం కదా, మళ్ళీ మీరు క్యాపిటల్లో చెప్తున్నారంటే డ్రాయింగ్స్కి దీనికి ఒక తేడా ఉంది. డ్రాయింగ్స్ ఎప్పుడు కూడా మిమ్మల్ని మిస్గైడ్ చేస్తాయి. ఎందుకంటే డ్రాయింగ్స్ అసెట్ సైడ్ పడతాయండి, కానీ అది రికవర్ కావు. ఎందుకంటే వాడుకుంటారు అయిపోద్ది. అంటే క్యాపిటల్ విత్డ్రాల్ అది. అంటే మీరు క్యాపిటల్ 10 లక్షలు పెట్టారనుకుంటారు, కానీ దపదపాలుగా వాడేసుకుంటే ఆ డబ్బు తరిగిపోతుంది. అంటే ఒరిజినల్గా ఎప్పుడు బ్యాలెన్స్ చూసినా మేము మొత్తం క్యాపిటల్ కనిపిస్తూ ఉంటుంది, కానీ మీరు వాడుకున్నది మీద కాన్సన్ట్రేషన్ చేయరు. నేను ఐ ఇన్వెస్టర్ 10 lakhs కదా అనుకుంటారు, కానీ సంవత్సరం అయిన తర్వాత ఆ డ్రాయింగ్ అకౌంట్ తీసుకొచ్చి మీ క్యాపిటల్ తీసేస్తారు. అప్పుడు నికరంగా మీ పెట్టుబడి ఎంత ఉంది, మీరు బిజినెస్కి పనికొచ్చేంత క్యాపిటల్ ఎంత ఉంచారు ఈ రోజు వరకు అని తెలుస్తుంది. ఆ రోజున జరగాల్సినంత జరిగిపోద్ది. తర్వాత ఏంటంటే నా వీడియోస్ ఉన్నాయి, మీరు చెక్ చేస్తే డ్రాయింగ్ అకౌంట్ బదులు క్యాపిటల్ అకౌంట్ ఎందుకు రాస్తున్నాం అనే దాన్ని కూడా మీకు నేను దీంట్లో డిస్క్రిప్షన్లో రేపు ఎల్లుండో కొన్ని స్పెషల్ వీడియోస్ చేశాను, వాటిని ఇస్తాను నేను మీకు, మీరు చూడొచ్చు కూడా అవి. ఓకే. తర్వాత అడిషనల్ క్యాపిటల్ బ్రాడ్ బై ప్రొప్రైటర్ పార్ట్నర్. ఎప్పుడైనా అవసరాలకి అదనపు పెట్టుబడి తీసుకొచ్చినా, పార్ట్నర్స్ తీసుకొచ్చినా, ప్రొప్రైటర్ తీసుకొచ్చినా కూడా క్యాపిటల్ కింద చేయాలి.
ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాష్ ఆర్ అసెట్స్ టు ఓనర్ సిస్టర్ కన్సర్న్ ఆర్ విత్ ది ఆబ్లిగేషన్ నాట్ కనెక్టెడ్ విత్ ది బిజినెస్ ఫారం. అంటే ఇప్పుడు ఆయనకే 2-3 సంస్థలు ఉన్నాయనుకోండి, ఉంటే ఆయన వాటికి పంపించిన ఏదైనా డబ్బులు పంపించినా, గూడ్స్ పంపించినా, అంటే రెగ్యులర్గా పంపించినట్టయితేనేమో ఆ సంస్థ పేరు మీద ఒక అకౌంట్ ఓపెన్ చేసుకుంటాం, రాకడా పోకడా ఎంటర్ చేస్తాం. కానీ ఎప్పుడో ఒకసారి ఒక ట్రాన్స్పోర్ట్ కోసం ఒక 5,000 తీసుకున్నాం, లేకపోతే ఇంకేదో అవసరాలకు వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చే ఉంటే అన్ని ప్రొపరేటర్ గారికి ఖర్చు రాయటం జరుగుద్ది, అది కూడా క్యాపిటల్లోనే. చాలా దీన్ని బట్టి అర్థమవుతుందండి, ప్రొపరేటర్స్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ పార్ట్నర్స్ ఇన్వెస్ట్మెంట్ అలాంగ్ విత్ ద విత్డ్రాల్ ఆఫ్ క్యాపిటల్ హ్యాస్ టు బి గ్రూప్డ్ అండర్ క్యాపిటల్. ఇది గుర్తుపెట్టుకోండి బాగా. తర్వాత రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అనేది కంపెనీస్లోనే ఉంటుందండి, మామూలుగా ప్రొపరేటరీ కంట్రోల్లోని పార్ట్నర్షిప్లో ఉండదు. దిస్ ఈజ్ ద సబ్ గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ అండి. సో రిజర్వ్స్ రిజర్వ్ అంటే దాచిపెట్టడం, సర్ప్లస్ అంటే మిగులుబాటు. బిజినెస్లో మిగులుబాటు ఏముంటుందండి? లాభమే మిగులుబాటు అంటారు. సో మిగులుబాటులోంచి కొంత మొత్తాన్ని పక్కన పెడితే దాన్ని రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కింద చెబుతాం. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ప్రతి హెడ్డింగు అర్థవంతంగా స్టడీ చేయాలి, అర్థాన్ని తెలుసుకోవాలి. తెలుసుకుంటే మీకు ముందుకి ఈజీగా గుర్తుంటుంది. దాంట్లో అర్థాన్ని మీరు మీకు కాకుండా ఎవరు అడిగినా మీరు చెప్పగలుగుతారు. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఆర్ ప్రాఫిట్స్ విచ్ హ్యావ్ బీన్ రిటైన్డ్ ఇన్ ది ఫర్మ్. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఆర్ ప్రాఫిట్స్ విచ్ హ్యావ్ బీన్ రిటైన్డ్ ఇన్ ది ఫర్మ్. అంటే ప్రొపరేటరీ కన్సర్న్లో అయితే మార్చి 31 నాడు లాభం వచ్చినా నష్టం వచ్చినా క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. తర్వాత పార్ట్నర్షిప్ కన్సర్న్లో కూడా ఇదే సేమ్ ప్రాసెస్ ఉంటుంది. కానీ కంపెనీస్లో మాత్రం లాభాన్ని ఇమ్మీడియట్గా పంచడం జరగదు, కొంత టైం తర్వాత పంచుతారు. కాబట్టి దట్ విల్ బి ప్రాఫిట్స్ విల్ బి రిటైన్ అండర్ సర్ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఇన్ ద ఫర్మ్. ఫర్మ్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే పార్ట్నర్షిప్ అనే అర్థమే కాకుండా ఎంటర్ప్రైజ్ అని కూడా అర్థం ఉంది. అందుకనే కంపెనీ గురించి మాట్లాడుతూ మాస్టర్ ఏంటి ఫర్మ్ గురించి మాట్లాడతాడు అనుకోవాలి. రిజర్వ్స్ ఆర్ ఆఫ్ 2 types, రెవెన్యూ అండ్ క్యాపిటల్. Revenue reserves represent accumulated retained earnings from the profits of normal operations. Capital reserves arise out of gains which are not related to normal business operations. These reserves appear in corporates only. In the organization, the net result appear in the income statement, will be transferred or apportioned among the owners at the year end. విన్నారా? ఇప్పుడు దీంట్లో ఏంటంటే 2 రకాల రిజర్వ్స్ ఉంటాయండి. రెవెన్యూ రిజర్వ్ ఏమో దట్ ఈస్ నథింగ్ బట్ లాభం, అంటే వ్యవహారం యొక్క రిజల్ట్, అది పాజిటివ్ రిజల్ట్. తర్వాత క్యాపిటల్ రిజర్వ్ అంటే మీకు గెయిన్స్ అవుట్ ఆఫ్ నార్మల్ బిజినెస్ కాకుండా ఏదైనా ఆస్తులు అమ్మటం వల్ల వచ్చిన లాభాన్ని క్యాపిటల్ రిజర్వ్ అంటారు. ఇది రిజర్వ్స్ అపేర్ ఇన్ కార్పొరేట్స్ ఓన్లీ, అంటే కంపెనీస్. ఇన్ అదర్ ఆర్గనైజేషన్ ది నెట్ రిజల్ట్ అపేర్ ఇన్ ది ఇన్కమ్ స్టేట్మెంట్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ ఆర్ అపోర్షన్డ్ అమంగ్ ది ఓనర్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్. పార్ట్నర్షిప్ అయినా ప్రొపరేటరీ కన్సర్న్ అయినా ఇయర్ ఎండింగ్ నాడు మాత్రం పంపకాలు జరిగిపోతాయి. సో దీంట్లో ఏమున్నాయి ఉదాహరణలు చూద్దాం మనం. అన్క్లెయిమ్డ్ డివిడెండ్ విచ్ ఈజ్ నాట్ క్లెయిమ్డ్ బై షేర్ హోల్డర్స్ ఇన్ టైం. అన్క్లెయిమ్డ్ డివిడెండ్ అంటే అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ పర్ షేర్. అంటే మీరు లాభాలు ఇప్పుడు ఫర్మ్లోనైతేనేమో షేరింగ్ రేషియోస్ ఉంటాయి, కంపెనీస్లో షేరింగ్ రేషియోస్ ఉంటాయి. ఎవరికి ఎన్ని షేర్లు ఉంటే ఆ షేర్కి ఈచ్ షేర్కి డివిడెండ్ రూపంలో లాభం పంచుతారు. సరే దీంట్లో ఉదాహరణ ఏంటంటే ఒక 100 షేర్ సర్టిఫికేట్ షేర్ వారెంట్స్ చెక్కులు పంపడం జరిగింది తీసుకోమని, లాభాలను తీసుకోమని. కానీ ఒకరికి 500 వచ్చినాయి, ఒకరికి 1000 వచ్చినాయి, ఒకరికి 5000 వస్తే 500, 1000 వాళ్ళు బద్దకిస్తారు. బ్యాంక్ పంపించాలి కదా, అది కూడా చెక్కే కాబట్టి బద్దకిస్తే అది టైం 3 నెలలు ఉంటుంది. 3 నెలలు అయిపోయిన తర్వాత అది వ్యాలిడిటీ కోల్పోద్ది. కానీ 5000, 10,000 వచ్చిన మాత్రం ఇమ్మీడియట్గా దాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి 80 చెక్కుల్లో ఒక 90 చెక్కులు మీకు ఎన్కాష్ అయిపోయినాయి అనుకోండి, 10 చెక్కులు ఎన్కాష్ కాలేదు. కాబట్టి అది అంటే ఈ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో తరిగిపోలేదు డబ్బులు, ఆ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో ఉండిపోయినాయి. మళ్ళీ జాచక్కలా తరిగిపోకపోతే అది దాంట్లో ఉన్నట్టే కదా. షేర్ ప్రీమియం ఎడిషనల్ అమౌంట్ అబౌవ్ ది ఫేస్ వాల్యూ. మార్కెట్లో 10 రూపాయల షేరు 100 రూపాయలు అమ్మచ్చు. కానీ షేర్ కంపెనీ వాళ్ళ స్థితి బాగుంటే తర్వాత ఆర్ఓసి రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ యొక్క పర్మిషన్ తీసుకొని మీకు షేర్ని అప్రిషియేటెడ్ వాల్యూ తోటి, అంటే 10 రూపాయల షేర్ని 50 రూపాయలకి ప్రకటిస్తారు. సో అది ఎడిషనల్ అమౌంట్, అంటే షేర్ వాల్యూ 10 రూపాయలు, ఎడిషనల్ 40 రూపాయలు మాత్రం ఇట్ ఈస్ అదర్ ఇన్కమ్. కాబట్టి ఏంటంటే అది దట్ ఈస్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీ షేర్ హోల్డర్. కాబట్టి దట్ విల్ బి కెప్ట్
in the reserves and surplus subgroup and will be utilized for other affairs of the company. Forfeiture of shares, cancellation for non-payment of call money. Forfeiture అంటే క్యాన్సిలేషన్ అంటే మీరు మొత్తం కిస్తీలు కట్టకపోతే అప్పుడు దాకా కట్టిన డబ్బులు క్యాన్సిల్ చేస్తారు, కానీ మీ డబ్బులు మీకు ఇవ్వరు. అది కూడా రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లోకి యాడ్ అయిపోద్ది. ఇన్వెస్ట్మెంట్ ఎలవెన్స్ రిజర్వ్, క్యాపిటల్ రిజర్వ్ ఫర్ అసెట్ ఎక్విజిషన్ అంటే మీరు ఏదైనా బిల్డింగ్ కట్టాలన్నా లేకపోతే ఒక మెషినరీ కొనాలన్నా దీని లాభాలు వచ్చే పక్కన పెడతారు. జనరల్ రిజర్వ్ అండ్ స్పెషల్ రిజర్వ్ అంటే మీకు ఏంటంటే ఒక జనరల్ రిజర్వ్ అంటే అగ్ని బాధితులు, వరద బాధితులు, అనాథ పిల్లలు, ఇవన్నీ తుఫాను ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవి కొంత అమౌంట్ని కేటాయిస్తారు, 1 లక్ష 2 లక్షలు, వాటిలోంచే చందాలు ఇచ్చుకుంటూ పోతూ ఉంటారు. దాంట్లో మిగులుబాటు మళ్ళీ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో ఉంటుంది. స్పెషల్ రిజర్వ్ అంటే రిజర్వ్ ఫర్ స్పెషల్ కాజ్ అంటే తిరుపతిలోనో, షిరిడీలోనో, కాళహస్తిలోనో, సింహాచలంలోనో ఒక కాటేజ్ కట్టించాలనుకోండి, డబ్బులు తీసి పెడతాడు, 2-3 సంవత్సరాలు తీసి ఆ అమౌంట్ విత్డ్రా చేసి ఇస్తారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే కంపెనీస్లో లాభాల్లోంచి పక్కన పెట్టి మిగతాది డివిడెండ్స్గా పంచుతారు. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. రిటైన్డ్ ఎర్నింగ్స్. In accounting, retained earnings refer to the portion of net income which is retained by the corporation rather than distributed to owners as dividends after transfer of profit to reserve and surplus. It is a subgroup of reserves and surplus. చూసారా, రిటైన్డ్ ఎర్నింగ్స్ అంటే లాభాల్లోంచి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ తీసేయంగా ఏదైతే మిగులుద్దో దట్ ఈజ్ మెంట్ ఫర్ డివిడెండ్స్. డివిడెండ్స్ని పంచడం కోసం ఉంచుతారు, దాన్ని రిటైన్డ్ ఎర్నింగ్స్ అంటారు. మీరు డివిడెండ్స్ ఇచ్చినప్పుడు రిటైన్డ్ ఎర్నింగ్స్ ఎప్పుడు క్రెడిట్లో ఉంటుంది, మళ్ళీ మీరు డివిడెండ్స్ ఇచ్చినప్పుడు రిటైన్డ్ ఎర్నింగ్స్ మీకు డెబిట్లోకి వెళ్ళిపోతాయి. రిటైన్డ్ ఎర్నింగ్స్కి బ్యాంక్ అని ఖర్చు రాయాల్సి వస్తుంది. ఇట్ ఈజ్ ఎ సబ్ గ్రూప్ ఆఫ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, నాట్ ది క్యాపిటల్. అంటే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అనేది సబ్ గ్రూప్ దేనికి? క్యాపిటల్ సబ్ గ్రూపు. ఇది రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ యొక్క సబ్ గ్రూపు రిటైన్డ్ ఎర్నింగ్స్. Undistributed profit. This will be seen in companies only. The net earnings will be transferred to proprietor and sold for trading concern or apportioned to partners in partnership firm. But in companies, the net profit will be retained. అంటే పార్ట్నర్షిప్ ఫర్మ్లో కానీ సోల్ ట్రేడింగ్లో కానీ ఎప్పటికప్పుడు పంపకాలు అయిపోతాయి ఈ రన్నింగ్. కానీ ఇది పంచడం కోసం అట్టి పెడతారు. అదేమో దాచి పెట్టడం, రిజర్వ్ అంటే దాచి పెట్టడం, ఇదేమో అట్టి పెట్టడం. అంటే అట్టి పెట్టడం అంటే కొంత టైం వరకే. ద ట్రైన్ ఈజ్ రిటైన్ ఆన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 సిన్స్ ద సిగ్నల్. సిగ్నల్ వచ్చేంత వరకు అట్టి పెడతారు, సిగ్నల్ వచ్చిందని పంపేస్తారు. ఇది కూడా అంతే. పర్మిషన్ బై ది అంటే దీంట్లో రెజల్యూషన్ పాస్ చేస్తే ఆటోమేటిక్గా దీన్ని రిలీజ్ చేసి ఫండ్స్ డివిడెండ్స్ ఇచ్చేస్తారు. వెన్ ది ఫండ్స్ ఆర్ నాట్ సఫిషియెంట్ అండ్ వేరియస్ రీజన్స్ for development activities or to meet immediate obligations, we have to approach the financial supporters. Under this, the businessman will approach the following in a chronological order. ఏనాడైతే మనం మన బిజినెస్ యూనిట్లో తగినంత డబ్బు అవైలబిలిటీ ఉండదు. ఎందుకు అవైలబిలిటీ ఉండదు? అనుకున్న విధంగా మనకు రావాల్సిన డబ్బులు రాకపోతేను, లేకపోతే వేరే ఏదైనా కొత్త యాక్టివిటీ చేయాలనుకుంటే మనం అనుకున్న ప్లాన్లో ఇది లేదు, ఇవాళ ఎడిషన్ అయింది, అది మరి దానికి కూడా డబ్బులు కావాలి. కాబట్టి వీ విల్ రన్ టు అప్రోచ్ ద లోన్ ప్రొవైడర్స్. సో అది అన్నమాట కారణం. ఎందుకు లోన్స్ వస్తాయంటే ఇదన్నీ కూడా క్రానలాజికల్ ఆర్డర్. మీకు క్రానలాజికల్ అంటే ముందు పెట్టుబడి పెడతాం, పెట్టుబడి సరిపోనప్పుడు కదా లోన్స్కి వెళ్ళేది. అంతేగాని పెట్టుబడితో పాటు ఇమీడియట్గా సైమిల్టేనియస్గా లోన్స్ రావు. అది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కామన్ సెన్సేనండి. ఇవన్నీ అకౌంట్సే కామన్ సెన్స్ సబ్జెక్ట్. ఇవన్నీ కామన్ సెన్సే. The reasons for insufficient funds. Current assets help the business man to discharge the current liabilities. If the collection collector is irresponsible in collecting the dues from the customer in time and fund needed for expansion which was not planned in the beginning. ఇలా ఎందుకు వస్తుంది? రావాల్సిన పద్దులు కలెక్షన్ క్లర్క్ శ్రద్ధ వహించక వసూలు చేయలేకపోతేనో, లేకపోతే ఎక్స్పాన్షన్కి విచ్ ఈజ్ నాట్ ప్లాన్డ్ ఇన్ ది బిగినింగ్. ఎక్స్పాన్షన్కి ముందుగా ఆలోచించాం కాబట్టి అప్పుడు మనకి ఫండ్స్ అవసరం వస్తుంది. కాబట్టి దెన్ వి విల్ రన్ ఫర్ లోన్స్. తర్వాత లోన్స్ లైబిలిటీ. దాని తర్వాత ఏమైంది మీకు అంటే క్యాపిటల్ గ్రూప్ అయిపోయిన తర్వాత, సబ్ గ్రూప్స్ అయిపోయిన తర్వాత లోన్స్ లైబిలిటీ అనేది సెకండ్ గ్రూప్. సో ఆల్ లోన్స్ టేకెన్ షుడ్ బి గ్రూప్డ్ హియర్. రిజర్వ్డ్ సబ్ గ్రూప్స్ అండర్ ది ప్రైమరీ గ్రూప్ ఆర్ బ్యాంక్ ఓడి ఆర్ ఓసిసి, సెక్యూర్డ్ లోన్స్ అండ్ అన్సెక్యూర్డ్ లోన్. దిస్ షుడ్ నాట్ బి ప్లేస్డ్ యాజ్ గ్రూప్ ఫర్ ఎనీ లోన్ లెడ్జర్. ఇది మాత్రం లోన్స్ లైబిలిటీ అనేది ఏ లెడ్జర్కి గ్రూప్ చేయదు, గుర్తుపెట్టుకోండి. ఈ సబ్ గ్రూప్సే మీరు గ్రూపులు చేయాలి. అన్సెక్యూర్డ్ లోన్స్, ఏ లోన్ దట్ ఈజ్ ఇష్యూడ్ అండ్ సపోర్టెడ్ ఓన్లీ కన్సిడరింగ్ ది బారోవర్స్ క్రెడిట్ వర్దినెస్ rather than by some sort of collateral
అంటే ఇది ఏంటంటే మనిషి పలుకుబడి మీద ఆధారపడి లోన్స్ వస్తాయి, అంతే తప్ప ఏదో దానికి ఒక తాకట్టు తీసుకుని కాదు వచ్చేది. బికాజ్ అన్సెక్యూర్డ్ లోన్ సమ్ టైమ్స్ రిపోర్ట్ సిగ్నేచర్ లోన్స్ ఆర్ పర్సనల్ అంటే మనం ప్రామిసర్ నోట్ సిగ్నేచర్ పెడతాం కదా, అది ఆర్ అప్లైడ్ వితౌట్ ది యూజ్ ఆఫ్ ప్రాపర్టీ యాజ్ కొలేటరల్. కొలేటరల్ అంటే ఎడిషనల్. The terms of such loans, including approval and receipt, are most often contingent on the borrower's credit score. Borrowers must generally have high credit ratings to be approved for certain unsecured loans. Unsecured loans are bigger risks for lenders, and as a result, they typically have higher interest rates and require higher credit score than secured loans such as mortgage or car loans. దీంట్లో ఏంటంటే సివిల్ స్కోర్ అంటారు, మీరు వినే ఉంటారు మీరు నరా. సివిల్ స్కోర్ని పాటించి లోన్స్ ఇస్తారు, ఎందుకంటే హై రిస్క్ ఉంటుందంటే దీంట్లో ఏ విధమైన హామీలు ఉండవు. ఒక ప్రామిసర్ నోట్ ఎగ్జిక్యూట్ చేస్తాం, రేపు వద్దున వాడు ముంచితే అది ద వే టు రికవర్ ది లోన్ ఈజ్ ఓన్లీ కోర్టు, అంతేగాని మీరు వాళ్ళ ఇంట్లో పోయి వాడు సామాన్లు బయట వేయలేరు. కాబట్టి దీనికి ఇంట్రెస్ట్లు కూడా ఎక్కువ ఉంటాయి అదర్ దాన్ సెక్యూర్డ్ లోన్స్. The loans taken from friends and relatives, partners, directors and their family members should be placed under this. This is not used for regular transactions. Nara, regular transactions అంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్కి ఇది పనికిరాదు. టర్మ్ లోన్స్, ఏ లోన్ ఫర్ ఎ లిమిటెడ్ టెన్యూర్, ఈఎంఐ సిస్టమ్. తర్వాత బిజినెస్ లోన్స్ టేకెన్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ అండ్ బ్యాంక్, లోన్స్ ఫ్రమ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్, పార్ట్నర్స్, డైరెక్టర్స్ అండ్ దేర్ ఫ్యామిలీస్. మొబిలైజేషన్ అడ్వాన్స్ ఫ్రమ్ కాంట్రాక్ట్ ఫీ టు మొబైల్ ది యాక్టివిటీ. మొబిలైజేషన్ అంటే మీది కొత్త పదం ఇది. మొబిలైజేషన్ అంటే అర్థం ఏంటంటే మీకు ఒక ఏదైనా గవర్నమెంట్ కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు అగ్రిమెంట్ టైంలో మీకు ఒక 10% లోన్ ఇస్తారు, అన్సెక్యూర్డ్ లోను. అది కూడా ఎందుకంటే కాంట్రాక్ట్ తీసుకున్న వెంటనే మీకు చాలా హెవీగా ఎక్స్పెండిచర్ ఉంటుంది. లేబర్ని ప్రొక్యూర్ చేయాలి, తర్వాత టెంపరీ షెడ్స్ కట్టాలి, ఆఫీస్ని బిల్డప్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి కొంత లోన్ ఇస్తారు వాళ్ళు. లోన్ ఇచ్చిన తర్వాత ఆ లోను దస్ ఈజ్ అన్ అన్సెక్యూర్డ్ లోన్. ఆ లోన్ ఒక 5 ఇన్స్టాల్మెంట్స్లో మీకు బిల్లు ప్రతి నెల బిల్ పెట్టుకోవచ్చు. ఆ బిల్లు 1/5 వాళ్ళు విత్ ఇంట్రెస్ట్ వసూలు చేసుకుంటారు. దట్ ఈజ్ మొబిలైజేషన్ అడ్వాన్స్. క్రెడిట్ కార్డ్స్, రివాల్వింగ్ లోన్స్ విత్ లిమిటేషన్స్. అంటే క్రెడిట్ కార్డ్స్ అంటే రివాల్వింగ్ అంటే మీకు ఒక 50,000 లిమిటేషన్ తోటి వస్తే ఒక 10,000 కట్టారనుకోండి ఉన్నారా, మళ్ళీ 10,000 మళ్ళీ దాన్ని రివాల్వ్ అవుతుంది. 50,000లో 10,000 వాడుకున్నారు అంటే 40,000 లిమిట్ ఉంది, మీరు 10,000 మళ్ళీ కట్టేస్తే మళ్ళీ 50,000 అవుతుంది. రివాల్వింగ్ లోన్స్ విత్ లిమిటేషన్. స్టూడెంట్ అండ్ పర్సనల్ లోన్స్. సెక్యూర్డ్ లోన్స్. A secured loan is a loan in which the borrower pledges some asset, immovable property, bank or postal deposit as collateral for the loan becomes a secured debt owed to the creditor who gives the loan. The debt is thus secured against the collateral. In the event that borrower defaults, the creditor takes possession of the asset pledged as collateral and may sell it to regain some or the entire amount originally lent to the borrower. The borrower is more likely to get better terms than what would be available with the unsecured loan. ER shall be probably borrow more and pay back over a longer period. In many cases, without putting up collateral, the borrower might not be able to get the loan he or she wants. For individuals with a poor credit rating, this may be only the way they can borrow money. A secured loan is a good way to improve your credit rating. This type of bank loan cannot be grouped under bank loan account. విన్నారా? దీంట్లో ఏంటంటే ఏదన్నా ఒకటి తాకట్టు మీది కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ తాకట్టు పెట్టి తీసుకోవాలి. ఎప్పుడన్నా కనుక మీరు డిఫాల్ట్ అయితే ఆయన సెక్యూరిటీని అమ్మేసుకుని వాళ్ళు లోన్ రికవర్ చేసుకోవడం, లేకపోతే ఎంత వీలైతే అంత పూర్తిగా దివాలా తీస్తే ఎంత వీలైతే అంత వాళ్ళు రికవర్ చేసుకుంటారు. కాబట్టి ఏంటంటే దీంట్లో దీనికి కూడా సివిల్ స్కోరింగ్ అవసరమే, కానీ తాకట్టు పెట్టిన వస్తువు ఉంటుంది కాబట్టి ఒక సెక్యూర్డ్ ఉంటుంది. రేపటి రోజున ముంచితే కనుక ఈజీగా రికవర్ చేసుకోవడానికి వీలు ఉంటుంది అన్నమాట. అది తర్వాత ఎగ్జాంపుల్స్. లాంగ్ టర్మ్ లోన్స్, లోన్స్ అగైన్స్ట్ మార్ట్గేజెస్. ఏ మార్ట్గేజ్ ఇస్ ద లోన్ సెక్యూర్డ్ బై ది ప్రాపర్టీ బీయింగ్ పర్చేజ్డ్. లాంగ్ టర్మ్ ఉంటుంది. ఈ మార్ట్గేజ్ తాకట్టు మీద ఉంటుంది కాబట్టి. డిబెంచర్ బాండ్స్ ఇష్యూడ్ బై కంపెనీస్ ఫర్ అడిషనల్ ఫండింగ్. డిబెంచర్ హోల్డర్ విల్ గెట్ ఇంట్రెస్ట్ యాజ్ మార్క్డ్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ది డిబెంచర్ బాండ్. At the time of liquidation of the company, the debenture holder will be given priority in settlement. Debenture bonds అంటే షేర్స్ లాగే లోన్ బాండ్స్ అమ్ముతారు, అదే మన ఫిక్స్డ్ డిపాజిట్ లాగా. అండ్ దట్ విల్ బేర్ ఇంట్రెస్ట్. అంటే దివాలా తీసిన సందర్భంలో కూడా ముందు డిబెంచర్ బాండ్సే సెటిల్ అవుతాయి కాబట్టి
మనం పెట్టడానికి ఏ విధమైన భయం అక్కర్లేదు దీంట్లో. పాన్ బ్రోకర్ లోన్స్ అంటే మీరు తాకట్టు మారవాడి దుకాణం ఉంటాయి చూసారా, పాన్ బ్రోకర్స్ బంగారం తాకట్టు పెట్టి, వెండి తాకట్టు పెట్టి, ఇతర సామాన్లు తాకట్టు పెట్టి లోన్స్ ఇస్తూ ఉంటారు. పాన్ బ్రోకర్స్ ఆఫర్ షార్ట్ టర్మ్ లోన్స్ ప్లేసింగ్ ఎ టెంపరరీ లియన్ ఆన్ ది ప్రాపర్టీ ది బారోవర్ హ్యాస్ ప్రొవైడ్ as collateral, ఎగ్జాంపుల్ గోల్డ్ లోన్స్. అలా తర్వాత ఫైనల్గా బ్యాంక్ ఓసీసీ ఆర్ ఓడి. బ్యాంక్ ఓసీసీ ఓపెన్ క్యాష్ క్రెడిట్, ఇట్ ఈస్ usually called as CC account. OCC refers to open cash credit and is applicable to SME enterprises, small and in the case of OCC account, the holder of an account can have cash credit facility against his stocks and receivables. The purpose of the loan is to meet the shortfall in working capital of the SME. Different banks have different criteria to assess the limit of the OCC account. In majority of cases, the OCC limit is calculated depending upon the turnover of the SME. Drawing to an SSC OCC holder is based upon the position of raw material, finished stocks, receivables, and the goods are in the process of manufacturing. It is not that of drawing. It is not that drawings under OCC account are unsecured. For security, stocks and receivables may have to be attached with the bank. There are instances where bank may require collateral in the form of machinery also. The limit of drawing is reviewed every year and may be extended depending upon this condition of the SME, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ SME అంటే. అయితే దీంట్లో కూడా కొలెటరల్ తీసుకుంటారు. దీని మీద మెయిన్గా ఎలా ఇస్తారంటే మీకు స్టాక్స్ మీద, ఫినిష్డ్ గూడ్స్ మీద, రిసీవబుల్స్ మీద బేస్ ఇస్తారు. దీనికి కూడా కొలెటరల్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే దిస్ ఈజ్ ఆల్సో ఏ సెక్యూర్డ్ వన్. తర్వాత OD account is simply a current account with the facility of overdraft. The current account holders running a small business are entitled to any bank. In some banks, this facility is available only upon request or an application by the account holder. Once set up, the account holder can issue a check up to the limit prescribed even if he does not have money in his account, and he charges interest only on the overdrawn amount on which the applicable interest rates are levied. OD is like a bank loan but is flexible in sense that one can deposit money in the account and has to pay interest only on the difference between amount which are. అంటే దీంట్లో ఏంటంటే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ, దీనికి కూడా ఓసీసీ లాగే దీనికి కూడా ఒక లిమిటేషన్ ఉంటుంది. డ్రాయింగ్ పవర్ అంటారు. మనకు 10 లక్షలు గ్రాంట్ చేశారనుకోండి, దాంట్లో 8 లక్షలు డ్రా చేశారనుకోండి, 8 లక్షల మీద వడ్డీ పడుతుంది. మళ్ళీ 15వ తారీఖున ఒక 2 లక్షల రూపాయలు మళ్ళీ మీరు డిపాజిట్ చేస్తే ఆ రోజు నుంచి 6 లక్షల మీద పడుతుంది. అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ ఎలా పడుతుందంటే మీరు the utilized part will be charged. ఎంతైతే వాడుకున్నారో అంతకే పడుతుంది తప్ప టోటల్ అమౌంట్ మీద పడదు. సో ఇది మీకు లయబిలిటీ సైడ్ ఆలోచించుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాపిటల్ విత్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అండ్ రిటైన్డ్ ఎర్నింగ్స్. ద నెక్స్ట్ లోన్స్ లయబిలిటీ విత్ అన్సెక్యూర్డ్, సెక్యూర్డ్ అండ్ బ్యాంక్ లోన్స్. దాని తర్వాత కరెంట్ లయబిలిటీస్ ఉంటుంది. కరెంట్ లయబిలిటీస్ ఈజ్ హ్యావింగ్ 4 subgroups that will be detailed in the next video. Thank you very much. Good day.